హాయ్ ఫ్రెండ్స్, శ్రీ శంకర్ దత్తాత్రేయ మొబైల్ షాప్, అలాగే ఎన్ఎస్ లైఫ్ మీడియా యూట్యూబ్ ఛానల్. ఈ మొబైల్ వచ్చి పోకో C50. ఫుల్ డ్యామేజ్, డిస్ప్లే మొత్తం డ్యామేజ్ అయిపోయింది. చూస్తున్నారు కదా, బ్యాక్ సైడ్ పర్లేదు, బ్యాక్ క్యాప్ బాగానే ఉంది, కానీ ఫ్రంట్ మొత్తం డ్యామేజ్ అయిపోయింది. ఇది ఒకసారి ఓపెన్ చేసి చూడాలి, ఎందుకంటే లోన్ ఏమైనా కనెక్టర్లు ఏమైనా పోతే మళ్ళీ ఇబ్బంది, కాబట్టి మొత్తం చెక్ చేయాలి. చూసారు కదా, ఫ్రంట్ అయితే మొత్తం డ్యామేజ్ అయిపోయింది. బ్యాక్ సైడ్ క్యాప్ పర్లేదు, అదేంటంటే ప్లాస్టిక్ అవడం వల్ల బ్రేక్ అవ్వదు, ఫ్రంట్ డిస్ప్లే మాత్రం పోయింది. ఇది మన సర్వీస్ చేసే ప్లేస్. మన మన దగ్గర అన్ని రకాల మిషన్లు ఉంటాయి. సర్వీస్ అనేది చాలా క్వాలిటీగా ఇవ్వబడుతుంది. డిస్ప్లే మొబైల్ అనేది ఓపెన్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఓపెన్ చేయాలి. అది మనకు తెలిస్తేనే ఓపెన్ చేయాలి తప్ప ఎలా పడితే అలా ఓపెన్ చేస్తే అందులో ఉన్న ఫింగర్ ప్రింట్ సెన్సర్లు అవి పోతాయి. ప్లాస్టిక్ క్యాప్ అవ్వడం వల్ల చాలా టైట్గా ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఓపెన్ చేయాలి. అది తెలిస్తేనే ఓపెన్ చేయాలి తప్ప తెలియకంటే ఎలా పడితే అలా ఓపెన్ చేయకూడదు. చూస్తున్నారు కదా, క్యాప్ ఓపెన్ అయింది. ఒకసారి మదర్ బోర్డ్ ఓపెన్ చేసి చూద్దాం. ఎందుకంటే కొన్ని కొన్ని మొబైల్ డ్యామేజ్ అయ్యేటప్పుడు ఏంటంటే ఫ్రంట్ కాదు, లోన కూడా డ్యామేజ్ అయిపోతే కనెక్టర్లు పోతే. లాస్ట్ టైం ఒక మొబైల్ అలాగే కనెక్టర్ అవి డ్యామేజ్ అయిపోయాయి కదా. బోర్డు అది బాగానే ఉంది, బోర్డు ఎటువంటి ప్రాబ్లం లేదు, బెండ్ అది లేదు బోర్డు. ఎందుకంటే మొబైల్ ఆన్లోనే ఉంది, అందువల్ల బోర్డు ఎటువంటి ప్రాబ్లం లేదని చెప్పడం జరిగింది. కనెక్టర్ అవి బాగానే ఉన్నాయి, బ్యాటరీ కూడా పర్లేదు. మొత్తం ఓపెన్ చేసిన టూల్స్ అవి మొత్తం ఓపెన్ చేసినవి మొబైల్. సిమ్ ట్రై చూసారు కదా, డిస్ప్లే అలాగే మొత్తం బ్రేక్ అయిపోయింది, ఫుల్ డ్యామేజ్ అయిపోయింది. మనం ఎప్పుడైనా సరే మొబైల్ ఓపెన్ చేసి డిస్ప్లే మార్చుకున్నప్పుడు ఈ ఫ్రేమ్ అన్నది చాలా నీట్గా క్లీన్ చేయాలి. చూసారా, దానికి సంబంధించిన ముక్కలు అవి అలా సైడ్ లాంటి ఉండిపోయో. ఇది సరిగ్గా క్లీన్ చేయకపోతే ఈ ప్లేస్లో డిస్ప్లే కొత్త డిస్ప్లే వేసేటప్పుడు కూర్చోదు సరిగ్గా కూర్చోకపోతే డిస్ప్లే పోతాయి అనమాట. అవి ఈ చిన్న చిన్న ముక్కలు వెళ్ళి మనం వేసే కొత్త డిస్ప్లే కూర్చుకుంటుంది అనమాట. ఈ ఫ్రేమ్ అన్నది చాలా నీట్గా క్లీన్ చేసుకొని మనం ఉంచుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇది ఒకసారి క్లీన్ చేసి చూద్దాం. చూసారు కదా, మొత్తం ఫ్రేమ్ మొత్తం క్లీన్ చేసాం, ఎక్కడ కూడా చిన్న చిన్న ముక్కలు అవి అలాంటివి ఏమీ ఉండకుండా మొత్తం ఒకసారి క్లీన్ చేసుకోవాలి. మొత్తం ఫ్రేమ్ చుట్టూ క్లీన్ చేసుకోవాలన్నమాట. ఇదే ఫ్రేమ్లో ఇప్పుడు డిస్ప్లే కూర్చుంటుంది, అదే డిస్ప్లే పెట్టడం జరుగుతుంది. కొత్త డిస్ప్లే పెట్టేటప్పుడు ఎటువంటి డస్ట్ కానీ లేదంటే చిన్న చిన్న ముక్కలు కానీ ఉంటే అవి ఏంటంటే కొత్త డిస్ప్లే గుచ్చుకోగల వెంటనే లైన్స్ వచ్చేస్తాయి. లైన్స్ వస్తే ఇంకా డిస్ప్లే పోయినట్టే, మనం ఇంత అమౌంట్ పెట్టి వేయించుకునేది కూడా డిస్ప్లే పోయి వేస్ట్గా పోయినట్టే. ఎక్కడైనా ఫ్రేమ్ ఏదైనా బెండ్ ఉన్నా సరే డిస్ప్లే పోతాయి, ఎందుకంటే మనం టైట్ జీన్లో పెట్టేటప్పుడు అయిపోతాయి. ఇప్పుడు చూసారు కదా, డిస్ప్లే మార్చిన తర్వాత ఎలాగుందో. టచ్ అది చాలా స్మూత్గా అవుతుంది, ఎందుకంటే మనం వేసేది క్వాలిటీ డిస్ప్లే వేస్తాం కాబట్టి బ్రాండెడ్గా ఉంటుంది. టచ్ చాలా స్మూత్గా అవుతుంది, బ్రైట్నెస్ కానీ టచ్ వర్కింగ్ కానీ అంతా పర్ఫెక్ట్గా ఉంటుంది. మన ఫోన్తో పాటు వచ్చింది ఎలా ఉంటుందో యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంటుంది. సెకండ్ క్వాలిటీ వేసుకుంటే ప్రాబ్లం తప్ప ఫస్ట్ క్వాలిటీకి అయితే ఎటువంటి ప్రాబ్లం రాదు. చూసారు కదా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.